హలో గైస్, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో తెలుసు కదా, లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడే వరకు వచ్చిన ఎంసీ మోస్ట్లీ అప్డేట్స్ గురించి అయితే తీసుకొని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. లైక్ క్యాప్టెన్ అమెరికా ఆఫ్టర్ ఎండ్ గేమ్ తర్వాత రిటర్నింగ్ గురించి, అండ్ ఆఫ్టర్ స్కార్లెట్ విచ్ డెత్ తర్వాత మళ్ళీ తన అపియరెన్స్ ఏ మూవీలో ఉండబోతుంది అనే దాని గురించి, అండ్ హల్క్ వర్షన్స్ లోనే మోస్ట్లీ స్ట్రాంగెస్ట్ వర్షన్ అయిన సిల్వర్ హల్ గురించి, అండ్ దాంతో పాటు ఇంకొన్ని అప్డేట్స్ కూడా తీసుకొని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో నాది ఒకటే రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని స్టార్ట్ ఎండ్ వరకు చూసి లైక్ గానీ షేర్ గానీ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీడియోని తప్పకుండా స్టార్ట్ ఎండ్ వరకు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ అప్డేట్ వచ్చరికి చాలా మంది వెయిట్ చేస్తున్న న్యూస్ అనే చెప్పుకోవాలి. అదే క్రిస్ ఎవన్స్ క్యాప్టెన్ అమెరికా ఎంసీయూలో రేటింగ్ గురించి. ఇన్ఫాక్ట్ చాలా మంది నన్ను కూడా అడిగారు క్యాప్టెన్ అమెరికా రేటింగ్ గురించి ఒక వీడియో చేయన్నా అని. మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఈ ఆన్సర్ మీకు ఫుల్ మీన్స్ లాగా అనిపిస్తుంది. అదేంటంటే అవెంజర్స్ డూమ్స్ డే లో క్యాప్టెన్ అమెరికా రిటర్న్ అవబోతున్నాడు. కాకపోతే మన ఒరిజినల్ స్టీవ్ రోజెస్ క్యాప్టెన్ అమెరికా కాదు, తన వేరియంట్. ఆఫ్టర్ క్యాప్టెన్ అమెరికా పాస్ట్ లోకి వెళ్లి ఓల్డ్ గా ప్రెసెంట్ కి తిరిగి వస్తాడు కదా అవెంజర్స్ ఎండ్ గేమ్ లో. అలాంటి సిచ్యువేషన్స్ లో అవెంజర్స్ డూమ్స్ డే లో క్యాప్టెన్ అమెరికాని యంగ్ క్యాప్టెన్ అమెరికాగా తిరిగి తీసుకురావడం మార్వెల్ స్టూడియోస్ కి చాలా రిస్కీ ప్రాసెస్ అనేది చెప్పుకోవాలి. అందుకే మనకి ఇప్పటికైతే క్యాప్టెన్ అమెరికా వర్షన్స్ లోని ఈవిల్ వర్షన్ అయిన హైడ్రా క్యాప్టెన్ అమెరికా అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఈవిల్ వర్షన్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా మనకి డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ లో కూడా ఉండబోతున్నాడు. వీళ్ళు చూస్తుంటే ఈ హైడ్రా క్యాప్టెన్ అమెరికాని 2017 లోని సీక్రెట్ ఎంపైర్ కామిక్స్ నుంచి తీసుకున్నట్లుగా అయితే అనిపిస్తుంది. ఈ డూమ్స్ డే సీక్రెట్ వార్స్ లో మనకి ఈవిల్ క్యాప్టెన్ అమెరికా అండ్ ఈవిల్ బ్లాక్ వీడియోను కూడా తీసుకురాబోతున్నారు. అనదర్ టైమ్ లైన్ లో రెడ్ స్కల్ కాస్మిక్ క్యూబ్ ని యూజ్ చేసి హైడ్రా క్యాప్టెన్ అమెరికా అయితే రెడీ చేస్తాడు. అండ్ ఆ టైమ్ లైన్ లో ఈవిల్ వర్షన్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా ఒరిజినల్ క్యాప్టెన్ అమెరికాను కూడా బీట్ చేసేవాడుగా ఉన్నాడు. చూస్తుంటే డూమ్స్ డే ఈవిల్ వర్షన్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా గురించి మనకు ముందే హింట్ ఇచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది. మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అవెంజర్స్ పాస్ట్ లోకి వెళ్ళినప్పుడు లోకీ సెప్టర్ ని హైడ్రా ఏజెంట్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి క్యాప్టెన్ అమెరికా వెళ్తాడు కదా, అప్పుడు క్యాప్టెన్ అమెరికా వాళ్ళతోటి హైల్ హైడ్రా అని చెప్తాడు కదా, ఆ డైలాగే మనకి ఫ్యూచర్ రిఫరెన్స్ గా అనిపించింది నాకు. వెల్ ఈవిల్ క్యాప్టెన్ అమెరికా మనకి డూమ్స్ డే లో డూమ్ వైపు ఉండి అయితే ఫైట్ చేయబోతున్నాడు. యాక్చువల్ గా ఈవిల్ వర్షన్ ఆఫ్ క్యాప్టెన్ అమెరికా డూమ్ సైడ్ నుండి ఫైట్ చేయడం అనే కాన్సెప్ట్ అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ నుంచి తీసుకున్నదే. యాక్చువల్ గా అవెంజర్స్ కాంగ్ డైనాసిటీ మూవీ అనౌన్స్ చేసినప్పుడు ఈవిల్ వర్షన్ ఆఫ్ అవెంజర్స్ అందరూ కూడా క్యాంగ్ వైపు ఉండి ఫైట్ చేయడం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. బట్ ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోవడం వల్ల డూమ్స్ డే లోకి ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నట్టుగా ఉన్నారు. మొత్తానికి హీరోస్ ఇద్దరిని విలన్స్ చేశారు. నేను ఎవరెవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైంది కదా. సో చూద్దాం ఇంకేదైనా డూమ్స్ డే కి సంబంధించి ఆర్ ఈవిల్ వర్షన్ ఆఫ్ అవెంజర్స్ ఇంకెవరన్నా తిరిగి రాబోతున్నారా అనేది మనం వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ 4 లీక్డ్ ప్లాట్ గురించి. ఇప్పుడు టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ 4 ఎలా ఉంటుంది అనేది డిబేట్ అయితే ఎంసీలో జరుగుతుంది. అంటే ఆఫ్టర్ డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ తర్వాత నుంచి చూస్తే ఈ స్పైడర్ మ్యాన్ 4 అనేది ఒక స్ట్రీట్ లెవెల్ ఫైట్ లాగైతే ఉండబోతుంది. అలా కాకపోతే స్పైడర్ మ్యాన్ 4 లాస్ట్ ఎండింగ్ సీన్ ని బట్టి చూస్తే ఒక మల్టీవర్సల్ అడ్వెంచర్ లాగైతే ఉండబోతుంది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండింగ్ తర్వాత ఎంసీయూలో పీటర్ పార్కర్ నిజంగా ఒక డార్క్ పాత్ లోకి వెళ్ళిపోయాడనే చెప్పాలి. అంటే గ్రీన్ గాబ్లిన్ యాంట్మెన్ చంపడం, తన ఇష్టపడే వాళ్ళందరికీ దూరం అవడం, మర్చిపోవడం, అండ్ స్టార్క్ టెక్ నుంచి కూడా తనకి ఎలాంటి యాక్సెస్ కూడా లేకపోవడం లాంటివి. ఇప్పుడు పీటర్ పార్కర్ ఒక చిన్న అపార్ట్మెంట్ లో అలోన్ గా ఉంటున్నాడు. వీళ్ళు ఈ ఎలిమెంట్స్ అన్నిటిని చూస్తూ ఉంటే క్లాసిక్ స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ స్టోరీ లాగానే ఉంది. వీళ్ళు వస్తున్న రూమర్స్ ని బట్టి స్పైడర్ మ్యాన్ 4 మూవీలో డే డెవిల్, కింగ్ పిన్ అండ్ బ్లాక్ గార్డ్ కూడా హ్యావ్ ఎ పర్ఫెక్ట్ అపియరెన్స్ అన్నట్టుగానే ఉంది స్టోరీ లైన్ బట్టి చూస్తే. అండ్ వీళ్ళంతా పీటర్ పార్కర్ కంటే స్పైడర్ మ్యాన్ పైన ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ఎంసీలో కొత్తగా స్పైడర్ మ్యాన్ స్టోరీ స్టార్ట్ అయిందనే చెప్పాలి. కాబట్టి పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయం ఎవరికి తెలిసి ఉండదు. అండ్ జెండయా కూడా ఈ మూవీలో రిటర్న్ అవుతుంది. బట్ తనకి తన క్యారెక్టర్ కి అంత ఫోకస్ అయితే ఉండదు ఈ మూవీలో. అంటే కొన్ని సీన్స్ లో తెలుస్తాయి. మనం ఎలాగైతే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండింగ్ సీన్ లో పీటర్ పార్కర్ జెండయాను కలుస్తాడు కదా, సో అలానే పీటర్ జెండయాతో మీట్ అవడానికి ట్రై చేయడం, తనకి దగ్గర అవడానికి ట్రై చేయడం మోస్ట్లీ ఇలానే ఉండొచ్చు. అండ్ ఇలా పీటర్ ఉన్నప్పుడే ఎంసీలో 616 లో మిగిలి ఉన్న వెనమ్ సింబియాట్ తో బాండింగ్ కూడా ఉండొచ్చు. అండ్ నేను ఈగర్లీ వెయిటింగ్ స్పైడర్ మ్యాన్ గ్రీన్ గాబ్లిన్ తో ఫైట్ కోసం. అంటే ఒక రోమన్ బట్టి చూస్తే స్పైడర్ మ్యాన్ గ్రీన్ గాబ్లిన్ తో ఫైట్ ఈ మూవీలో ఉండొచ్చు అనే ఛాన్స్ అయితే ఉంది. అన్ని ఎలిమెంట్స్ ని బట్టి చూస్తే ఇది స్ట్రీట్ లెవెల్ స్టోరీ అని మనకు అర్థం అవుతుంది. అది కాకపోతే మెయిన్లీ మల్టీవర్సల్ అడ్వెంచర్ అయితే ఎవరితో స్పైడర్ మ్యాన్ ఫైట్ ఉంటుందో మనం వెయిట్ చేయాలి. సో చూద్దాం ఈ మూవీలో మెయిన్ విలన్ గా ఎవరు ఉండబోతారు అనేది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఒక పవర్ఫుల్ హల్క్ ఫామ్ గురించి. అంటే ఇది మూవీస్ కి సంబంధించి కాదు, ఒక న్యూ కామిక్ బుక్ స్టోరీకి సంబంధించి. అది కూడా వాట్ ఇఫ్ గెలాక్టస్ ట్రాన్స్ఫార్మ్డ్ హల్క్ లైన్ గురించి. మనకి ఇప్పటి వరకు ఎంసీయూ కామిక్స్ లో గ్రే హల్క్, ఆరెంజ్ హల్క్, గ్రీన్ హల్క్, పర్పుల్ హల్క్,
బ్లూ హల్క్, రెయిన్బో హల్క్ లను చూపించారు. బట్ ఇప్పుడు ఈ కామిక్స్ లో చూపించబోయే హల్క్ మనకి అన్ని హల్క్ వర్షన్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అంట. తనే సిల్వర్ హల్క్. యాక్చువల్ గా ఈ సిల్వర్ హల్క్ మన ఒరిజినల్ గ్రీన్ హల్క్. బట్ గెలాక్టస్ హల్క్ ని కాస్మిక్ పవర్ తో ట్రాన్స్ఫర్మేషన్ వల్ల గ్రీన్ హల్క్ సిల్వర్ హల్క్ గా మారతాడు. అండ్ ఈ సిల్వర్ హల్క్ చాలా పవర్ఫుల్. అన్ని వర్షన్స్ హల్క్ తో పోలిస్తే ఇతనికి ఇంక్రెడిబుల్ స్పీడ్ అను మ్యాటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సిల్వర్ హల్క్ ఎంత స్ట్రాంగ్ అంటే అటు ఐరన్ మ్యాన్ ని అండ్ హోల్ అవెంజర్స్ ను కూడా దెబ్బకు దెబ్బ తీసి తనేంటో నిరూపించుకుంటాడు. ఈ స్టోరీలో మనకి ఈ సిల్వర్ హల్క్ ని గెలాక్టస్ తన హెరాల్డ్ గా చూస్ చేసుకుంటాడు. ఈ గెలాక్టస్ ట్రాన్స్ఫార్మ్డ్ హల్క్ స్టోరీ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. తర్వాత రిలీజ్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కార్లెట్ విచ్ ఎంసీయూ రేటింగ్ అండ్ అపిరెన్స్ గురించి. స్కార్లెట్ విచ్ ఎంసీయూ రేటింగ్ గురించి మనం ఫ్యూ మంత్స్ నుంచే వింటూనే ఉన్నాం. బట్ తన అపిరెన్స్ ఏ మూవీలో ఉండబోతుంది అనేది అయితే ఒక క్లారిటీ లేదు. ఈ అప్డేట్ తో మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వస్తున్న లీగల్ ఇష్యూస్ ఏంటంటే స్కార్లెట్ విచ్ ఫస్ట్ అపిరెన్స్ మనకి టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4 లో అయితే ఉండబోతుంది అని స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎంసీయూ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఫైనల్ చాప్టర్ అయిన మల్టీవర్స్ సాగాలో ఒక మేజర్ రోల్ స్కార్లెట్ విచ్ ది ఉండబోతుంది అని. ఆఫ్టర్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ తర్వాత స్కార్లెట్ విచ్ చనిపోయింది అని చాలా మంది అనుకున్నారు. బట్ కొంతమంది మాత్రం దాన్ని బిలీవ్ చేయడానికి రెడీగా లేరు. లైక్ అగాథా హార్క్నెస్ లాగా వాండా విజన్ కి స్పిన్ ఆఫ్ గా వచ్చిన అగాథా ఆల్ అలాంగ్ లో ఆల్రెడీ స్కార్లెట్ విచ్ రిఫరెన్స్ సీన్స్ ని మనం చూసాం. సరే మరి స్పైడర్-మ్యాన్ 4 మూవీలో స్కార్లెట్ విచ్ అపిరెన్స్ స్పైడర్-మ్యాన్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది? మనకు తెలుసు ఆల్రెడీ వీళ్ళిద్దరూ క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్ లో ఆపోజిట్ టీమ్స్ లో ఉండి ఫైట్ చేశారు. బట్ స్పైడర్-మ్యాన్ పీటర్ పార్కర్ అనే మ్యాటర్ ఎప్పటికీ స్కార్లెట్ విచ్ కి తెలిసి ఉండదు. సో స్కార్లెట్ విచ్ కి సివిల్ వార్ లో అండ్ ఎండ్ గేమ్ లో స్పైడర్-మ్యాన్ తో కలిసి వర్క్ చేయడం అనేది బాగా గుర్తుండే ఉంటుంది. సో మేబీ స్పైడర్-మ్యాన్ 4 మూవీలో స్పైడర్-మ్యాన్ కి హెల్ప్ చేయగలిగేది స్కార్లెట్ విచ్ అని పీటర్ వెళ్లి స్కార్లెట్ విచ్ ని కలుస్తాడేమో. అండ్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ లో కూడా అవెంజర్స్ తో స్పైడర్-మ్యాన్ బాండింగ్ గురించి తిరిగి స్కార్లెట్ విచ్ అందరికీ చెప్తుందని నేను అనుకుంటున్నా. మనకు స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ లో అయితే డాక్టర్ స్ట్రేంజ్ అయితే తీసుకొచ్చారు. బట్ ఈ మూవీ అనేది మల్టీవర్సల్ అడ్వెంచర్ గా ఉండొచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి మేబీ స్కార్లెట్ విచ్ అందుకే రేటింగ్ గా ఉండబోతుందేమో. సో వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ రీటా ఓరా విలన్ క్యారెక్టర్ గురించి. టైకా వైటిటి గురించి మీకు తెలుసు కదా, అదే థోర్ రాగ్నరోక్ అండ్ థోర్ లవ్ అండ్ థండర్ మూవీస్ డైరెక్ట్ చేసిన వాడు. ఇక్కడ అప్డేట్ ఏంటంటే టైకా వైటిటి మూవీ గురించి కాదు, తన వైఫ్ రీటా ఓరా గురించి. తనెవరో మీకు తెలియదు కదా, ఈమె 2024 లో జరిగిన బ్రిటిష్ ఫ్యాషన్ అవార్డ్స్ లో విన్నర్ ఈమె. ఓకే, పాయింట్ ఏంటంటే ఈ రీటా ఓరా ఈ ఫేస్ లో రాబోయే ఎంసీ ప్రాజెక్ట్స్ లో ఒక విలన్ రోల్ అయితే ప్లే చేయబోతుందంట. అది ఏ మూవీ అనేది మనకు బయటకైతే రివీల్ అవ్వలేదు కానీ క్యాప్టెన్ అమెరికా 4, థండర్ బోల్ట్స్, ఫ్యాంటాస్టిక్ 4 లాంటి మూవీస్ లో విలన్ సైడ్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏమి గురించి మీకు పెద్దగా తెలియదు కాబట్టి మీకు ఈ అప్డేట్ పెద్దగా పనికిరాదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఈ రోజు రిలీజ్ అవబోతున్న క్రావెన్ ది హంటర్ మూవీకి సంబంధించి. క్రావెన్ ది హంటర్ నుండి మెయిన్ రోల్ గా ఉండబోయే ట్రావిస్ ది హంటర్ ది ఒక చిన్న 57 సెకండ్స్ ఆఫ్ ఉండే గ్లింప్ అయితే సోనీ పిక్చర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ క్లిప్ లో మనకి క్రావెన్ వర్సెస్ ట్రావిస్ అన్నట్టుగానే చూపించారు. అంటే వాళ్ళ మధ్య జరిగే ట్రాషెస్ గానీ వాళ్ళ మధ్య జరిగే అటాచ్మెంట్స్ గానీ మనకు చూపించడానికి ట్రై చేశారు. అండ్ ఈ చిన్న క్లిప్ లో అబ్జర్వ్ చేయడానికి అంతకైతే ఏం లేదు, ఎందుకంటే అన్ని క్లిప్స్ కూడా ట్రావెల్స్ చూపించారు మనకి. అండ్ తెలుసు కదా ఈ రోజు ఈ మూవీ రిలీజ్ అని. నేను ఈ మూవీని చిలకలూరుపేటలోని వీసెల్ లాడ్స్ లో 11:13 కి అయితే షో చూడబోతున్నాను. మీలో ఎవరైనా ఆ ప్లేసెస్ లో ఉంటే కాంటాక్ట్ మీ, మనం కలిసి మూవీని ఎంజాయ్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్లీ అప్డేట్ వీడియో గైస్. ఈ వీడియో అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ని, మూవీ రివ్యూస్ ని, బ్రేక్ డౌన్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడడానికి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ కుదిరితే ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఎ న్యూ వీడియో. బై బై.